వనపర్తిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రిలయన్స్ మార్ట్లో తనిఖీలు నిర్వహించారు. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను ల్యాబ్కు తరలించి షాపింగ్ మాల్ను సీజ్ చేశారు. ఇది జరిగిన ఒక గంటకే మళ్లీ రిలయన్స్ మార్ట్ తెరుచుకోవడం చర్చనీయాంశమైంది. వనపర్తి పట్టణానికి చెందినటువంటి అర్జున్ రెడ్డి రిలయన్స్ స్మార్ట్లో పిజ్జాను కొనుగోలు చేశాడు. దాన్ని తినేందుకు ప్యాకెట్ ఓపెన్ చేయగా అది బూజు పట్టుంది. తల్లిదండ్రులు బంధువులతో మార్ట్కు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు విక్రయిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. అనంతరం రిలయన్స్ స్మార్ట్ మార్ట్ను సీజ్ చేశారు. నేను నిన్న ఈవినింగ్ తీసుకున్నాను. అయితే ఇది మొత్తం ఓపెన్ చేయగానే మొత్తం ఫంగస్, ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ఫంగస్, మొత్తం ఫంగస్, అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఫంగస్. మీరు అసలు చూసుకోకుండా మొత్తం మనకి ఇస్తున్నారు. ఇదే మనం తెలియకుండా మొత్తం తింటే చిన్నపిల్లలు తింటే మీరే ఉన్న రిలయన్స్ ఫంగస్ వచ్చిన కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేను మన మున్సిపల్ కమిషనర్ గారు, మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అందరూ కూడా విజిట్ చేసాము. ఫిజికల్గా చాలా మటుకు మొత్తం కుళ్ళిపోయి ఫంగస్ వచ్చినాయి. శాఖాపరంగా మేము ఇప్పుడు ఇమీడియట్గా దీనికున్న ఫుడ్ లైసెన్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తున్నాము. తర్వాత ఈ శాంపిల్స్ అన్నీ కూడా టెస్టింగ్ కోసం మన ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాము. ఈ బేకరీ ఐటమ్స్ ఏదైతే ఉందో అది మొత్తము క్లోజ్ అయింది. ఇప్పుడు మెటీరియల్ సెగ్మెంట్ ఉంది కదా, అది సీజర్కి మాత్రము పర్మిషన్కి మేము పెడతాము. పర్మిషన్ వచ్చినాక సీజ్ చేస్తాం. ఈరోజు వనపర్తి పట్టణంలో గల రాజీవ్ చౌక్లో గల రిలయన్స్ మార్ట్లో సూపర్ మార్ట్లో ఈరోజు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఏవైతే పిజ్జా బేస్ కానీ లేదంటే పెరుగు వాటిలలో ఫంగస్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ తనిఖీలు చేయగా ఫంగస్ వచ్చిన పిజ్జా బేస్, నెక్స్ట్ ఎక్స్పైర్ అయిపోయిన పెరుగు వంటి పదార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా అంతా ఫంగస్ వచ్చి మొత్తం పాడైపోయి ఉన్నాయి. దీనికి సంబంధించి మేము శాంపిల్స్ కూడా సేకరించాము. అవి మేము